హాయ్, హలో. నేను మీ గుంటూరు అబ్బాయి మదర్ని. చూడండి, టమోటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. అంటే సంవత్సరం మొత్తం కాదు, ఒక నెల రోజులు ఉండేటట్టు చేస్తున్నాను. ముందు మనము నీళ్ళల్లో టమోటాలు శుభ్రంగా కడగాలి. కడిగి ఈ గుడ్డతోటి తుడిచి పక్కకు పెట్టుకోవాలి. కాస్త ఆరాలి టమోటాలు, అంటే తడి లేకుండా ఉండాలి. తడి లేకుండా ఉంటేనే కాస్త పచ్చడి పాడు కాకుండా ఉంటుంది. ఇలా తుడుచుకున్నాం. చూడండి, ఈ టమోటాలన్నీ కట్ చేసుకొని చూడండి ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మిక్సీలో ఇలా ఆ కట్ చేసుకున్న టమోటాలని చక్కగా కొంచెము చింతపండు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టిన చింతపండు కొంచెము వేసుకుంటున్నాను. అంటే కొంచెము ఒక నెల రోజుల వరకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అందుకని కొంచెము ఎక్కువ చేస్తున్నాను. అందులో టమోటాలు కాస్త మార్కెట్లో రేటు కూడా కాస్త తక్కువగా ఉన్నాయి కదా, అందుకని మా అబ్బాయి టమోటా నిల్వ పచ్చడి చేయమ్మా అన్నాడు. అందుకని చెప్పానని కొంచెము ఎక్కువ మోతాదులో చేస్తున్నా. బాండి పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఈ మిక్సీలో వేసుకున్నదంతా కూడా ఈ తడి అంతా కూడా పోవాలి. కాకపోతే కాస్త టైం పడుతుంది, కనీసము ఒక అరగంట పడుతుంది. ఇదంతా బాగా ఇట్లా ఉంది కదా, తడి ఎక్కువ ఉంది కదా, ఈ తడంతా కూడా పోవాలి. ఇందులో కొంచెము పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెంగా పసుపు వేసుకోవాలి. చూడండి, టమోటా నీరంతా పోయింది టమాటాలో. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సరిపోను కారము ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. చూడండి, 3 స్పూన్లు కారము. ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు ఉప్పు. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. చూడండి, ఇందాక మొత్తం వాటర్ అంతా పైకి ఉంది, ఇప్పుడు మొత్తానికి డ్రై అయిపోయింది. కనీసం ఇది చేసుకోవడానికి ఒక అరగంట పడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, గుంట పునుగుల్లోకి కానీ, దేంట్లోకైనా సరే చేసుకొని వేసుకొని తినచ్చు. అట్లానే మనకు సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా ఉప్పు కారం అంతా కూడా బాగా మగ్గుతుంది. ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా నీట్గా ఉడికిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇంచుమించు కాస్త ఒక నెల రోజులు ఉండాలి అంటే కాస్త టైం ఎక్కువే ఉడకాలి కదా. ఏదో అప్పటికప్పుడు అంటే తినేస్తే ఓకే సరిపోతుంది, కానీ నీరంతా పోవాలి కాబట్టి తప్పనిసరిగా టైం అయితే పడుతుంది. ఇదేంటంటే మీకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు చేసి పెట్టుకుంటే వారం మొత్తము మీరు అన్నిట్లలో వేసుకొని తినచ్చు. కానీ ఆవకాయ ఉందనుకోండి, చక్కగా ఆవకాయ ఈ టమోటా పచ్చడి అన్నము నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే
చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. టమోటా నీరంతా పోయింది టమాటాలో. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సరిపోను కారము ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి. 3 స్పూన్లు కారము, ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు ఉప్పు. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది చూడండి. ఇందాక మొత్తం వాటర్ అంతా పైకి ఉంది, ఇప్పుడు మొత్తానికి డ్రై అయిపోయింది. కనీసం ఇది చేసుకోవడానికి ఒక అరగంట పడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, గుంట పునుగుల్లోకి కానీ, దేంట్లోకైనా సరే చేసుకొని వేసుకొని తినచ్చు. అట్లానే మనకు సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా ఉప్పు కారం అంతా కూడా బాగా మగ్గుతుంది. ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా నీట్గా ఉడికిపోతుంది, చక్కగా ఉడుకుతుంది చూడండి. ఇది ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇంచుమించు కాస్త ఒక 1 రోజులు ఉండాలి అంటే కాస్త టైం ఎక్కువే ఉడకాలి కదా. ఏదో అప్పటికప్పుడు అంటే తినేస్తే ఓకే సరిపోతుంది, కానీ నీరంతా పోవాలి కాబట్టి తప్పనిసరిగా టైం అయితే పడుతుంది. ఇదేంటంటే మీకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు చేసి పెట్టుకుంటే వారం మొత్తము మీరు అన్నిట్లలో వేసుకొని తినచ్చు. కానీ ఆవకాయ ఉందనుకోండి, చక్కగా ఆవకాయ, ఈ టమోటా పచ్చడి, అన్నము నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చూడండి, టమోటా చట్నీ రెడీ అయిపోయింది. వాటర్ అంతా డ్రై అయిపోయింది. కాస్త ఆయిల్ ఉప్పు కారం అంతా వేసి వేయించేసాను, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దానికి కొంచెము తిరమాత పెట్టేసుకున్నాం. కాస్త పచ్చిశనగపప్పు, కాస్త మినపప్పు, కాస్త జీలకర్ర, కొన్ని ఆవాలు, కాస్త ఇంగు కూడా వేసుకోవాలి. అంటే సువాసన వస్తుంది, ఇంగు వేసుకుంటే చక్కగా సువాసన వస్తుంది. చూడండి, కొంచెము అన్నం పెట్టుకొని చట్నీ కలుపుకొని తిన్నాం. చూడండి ఎలా ఉందో టేస్ట్. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేసుకొని, లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.